ఇంకొక అరగంటల రివ్యూ స్టార్ట్ చేస్తా. ఈ లోపల బిఎల్ఎస్ వచ్చిరా లేదా చెక్ చేసుకోండి. ఎక్కడోళ్ళు అక్కడ చెక్ చేసుకోండి. అందరూ కూసో కిరణ్, లే పక్కకన్నా పోండి, పక్కకన్నా పోండి. నాకు ఎదురుగా ఎవరు నిలబడద్దు. కూర్చో నరసింహులు. ఏంది ప్రెస్ లేదు అడుగుతారంట, ఇచ్చే ఏం అడుగుతారు అడగండి, క్లోజ్ చేస్తా జల్దినా. అందరు నిశ్శబ్దం. మీడియా వాళ్ళు ఏదో అడుగుతారంట చెప్తా. అరే సంతు, అందరు నోర్లు బంద్ చేసి పని చేసుకోండి అన్నా. నిశ్శబ్దం. మీడియా వాళ్ళు ఏదో అడుగుతారంట, నిశ్శబ్దం. చిండు చెవులు నా దగ్గర పెట్టుండి. నిశ్శబ్దం అన్నా. ఇక కొద్దిసేపు నిశ్శబ్దం కొంతసేపు. ఏంది ఏంది మీ ప్రశ్నలు ఏంటి? మీరు గతంలో ఒకసారి సంగారెడ్డిలో సమావేశం పెట్టినప్పుడు జూలైలో ఒక బాంబు వెలుస్తా అని చెప్పన్నారు. రేపటితో జూలై 30 కూడా అయిపోతుంది. అసలు ఏంది అసలు జగ్గారెడ్డి చెప్పిన ఆ బాంబు ఏంటిది? బాంబు అని అనలేదు నేను అప్పుడు. బాంబు అని అన్నారు. సంచలనము ఒక కీలక అంశం చెప్తా అని చెప్తా అన్నారు. ఇది 3-4 నెలల కిందట జూలైలో నేను మాట్లాడతాను చెప్పిన మీటింగ్ పెట్టినప్పుడు. జూలై 30 లోపల అంటే 29 రేపటితో 30. ఓహో, ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? మీరు అప్పుడు అన్నారు కాబట్టి మేము గుర్తు చేస్తున్నాం. అయితే అరే కుర్చీల సప్పుడు పని చేయండిరా. ఎందుకు వచ్చింది ఇప్పుడు అది ఈ ప్రశ్న అడగాలని మీకు? అంటే వాస్తవానికి కూడా ఏమంటున్నావు అరుణ్? ఏమారుణ్? ఇంకా 2 రోజులు ఉంది కదా సమయం అని అంటే, ఇప్పుడు కళ్ళ ముందు ఉన్నారు కదా అందుకే అడుగుతున్నాం అని చెప్పి అంతే. అంటే వాస్తవానికి కూడా 4 నెలల కిందట జూలై 30 తారీఖు లోపల నా మనసులో ఉన్నది మాట్లాడతా అనే మాట చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడా. ఎందుకంటే నాకు కొంత ఏదైనా చెప్తే మాట్లాడే అలవాటు కూడా ఉంది నాకు. ఇక అందరికి కూడా తెలుసు, ఏదైనా ఉంటే లోపల పెట్టుకోడు, ఓపెన్గా మాట్లాడుతాడు అని ఉంది అన్నది నిజమే. జూలై 30 లోపల రాజకీయపరమైన కొన్ని మనసులో ఉన్న మాటలు జూలై 30 లోపల మాట్లాడతా అనే మాట చెప్పింది వాస్తవమే, అది నిజమే. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే గత 3.5 సంవత్సరాల క్రితము 3.5 years అయింది. అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు 3.5 అంటే అదంతా కలుపుకొని మనకు కాంగ్రెస్ తెలంగాణ గవర్నమెంట్ రాకముందు ఇది ఒక 2.5 years, తర్వాత ఒక 1 year. ఈ 3.5 సంవత్సరాల కంటే ముందు ఏదన్నా పార్టీలో లోపాలున్నా, లేకపోతే పార్టీలో కార్యకర్తల వ్యవహారం ఉన్నా, పార్టీలో నాయకుల వ్యవహారం ఉన్నా, నేను బయట మాట్లాడినప్పుడు మాకున్న కాంగ్రెస్ స్వేచ్ఛ స్వతంత్రంలో బయట మాట్లాడినప్పుడు దాన్ని జనరల్గా మీడియా బాగా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఉంటాయి కాబట్టి, కొంత ఫైట్ పరమైనటువంటి ఉంటాయి కాబట్టి జనరల్గా అది మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా బాగా క్యాచ్ చేస్తుంది. అయితే 3.5 సంవత్సరాల క్రితము బహుశా మీ అందరు కూడా ఐడియా ఉంది, నేను జూలై 30 తారీఖు లోపల కొంత మనసులో ఉన్నాయి కార్యకర్తల వ్యవహారం కానీ, లేకపోతే పార్టీ నాయకుల వ్యవహారం కానీ, కాంగ్రెస్ పార్టీ నన్ను కలిసిన వాళ్ళకు సంబంధించి ఎవరన్నా నాకేమన్నా మైండ్లోకి వస్తే కొన్ని విషయాలు ఇంటర్నల్గా చెప్తా, బయట కూడా చెప్తా. ఇంటర్నల్గా చెప్పినా ఇంటర్నల్గా ఇన్నోళ్ళు కూడా బయట చెప్తారు, మీడియాకి చెప్తారు, అది బయటకు వచ్చేస్తుంది. 1-2 సందర్భాల్లో నేను 3-4 సందర్భాల్లో
ఏది మా పిఎస్సి కమిటీ మీటింగ్లో చెప్పినవి కూడా బయటకు వచ్చినాయి. నేను చెప్పకపోయినా ఆ లోపల ఎవరో ఒకరు చెప్తారు. అది దాన్ని ఆపలేం, చేయలేము. అందుకనే మీరు ఈ మధ్యలో చూడండి, మొన్న కూడా పిఎస్సి కమిటీ మీటింగ్ అయితే నేను పోలే. ఎందుకు పోలేదంటే, పోతే నేను కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుందేమో అని, కొన్ని మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడితే అందరికి ఇబ్బంది అవుతుందేమో అని నేను పోలే. వాస్తవాన్ని కూడా పిఎస్సి కమిటీ మీటింగ్ అందుకే పోలే. మొన్న ఏదో 2 నెలల కిందట ఏదో పిఎస్సి కమిటీ మీటింగ్ అయితే పోలే. పోకపోతే కూడా మీరు బ్రేకింగ్ వేసారు, జగ్గారెడ్డి పిఎస్సి కమిటీకి హాజరు కాలని వేసేసారు. సరే, అది పెద్ద నష్టమేం కాదు. పోకపోతే నేను పోకపోతే పొయ్యేదేంది, ఊరికేదేంది, దానివల్ల అయ్యే నష్టం లేదు. పోయి నేను ఏదైనా పిఎస్సి కమిటీలో మాట్లాడితే అవి బ్రేకింగ్లు అయితే నష్టమైతే, కానీ జగ్గారెడ్డి పిఎస్సి కమిటీ మీటింగ్ ఉన్నంత మాత్రాన పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. అది పెద్ద ఇష్యూ కాదు. అది మీరు ఎన్ని బ్రేకింగ్లు వేసుకుని ఏం కాదు. కానీ పోతే ఖచ్చితంగా కొన్ని అంశాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంటు బయట ఏమవుతుంది, కొన్ని విషయాలు ఇన్ఛార్జ్ నటరాజన్ గారికో, పిసిసి ప్రెసిడెంట్కో, సీఎం గారికో చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక అందులో ఏమన్నా మిస్ఫైర్ అయితే బయటకు వస్తాయి, బ్రేకింగ్ పడతాయి, ఏదో లోపలేదో మీరు ఒకటి ఉంటే 2 వేస్తారు మీరు, న్యాచురల్ మీడియా. కాబట్టి నేను అందుకే పిఎస్సి కమిటీకి పోలే. వాస్తవాన్ని కూడా ఎందుకులే, ఇక బాగుండదులే, ఎందుకు నేను పోలే. ఇప్పుడు నువ్వేమో అడిగినావు, మీరేమో అడుగుతున్నారు. మరి మీరు చాలా జ్ఞాపకం పెట్టుకొని అడుగుతున్నారు. అది కూడా ఇక అడిగినప్పుడు నేను జవాబు చెప్పాలి. ఇప్పుడు కూడా చెప్పేది కూడా అంత ఈజీ కాదు. మీరు అడిగారు కదా 30 తారీఖు లోపల, మీరు అడిగారు కదా అని అంతర్గత విషయాలు అది ఏం కూడా చెప్పడానికి వీలు లేదు, చెప్పొద్దు కూడా. కానీ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే, నేను గత 3.5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల వ్యవహారాలకు సంబంధించి కానీ, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వ్యవహారాలకు సంబంధించి కానీ 3.5 ఏళ్ళ నుంచి నేను ఇప్పటిదాకా ఎక్కడ కూడా మీడియా ముందు కానీ, లేతే ఎవరితోటైనా పర్సనల్గా కానీ ఇప్పటిదాకా నేను ఎలాంటి విషయాలు మాట్లాడలే. దానికి కారణం ఏంటంటే, 3.5 సంవత్సరాల క్రితము రాహుల్ గాంధీ గారు ఒక 40 మంది నాయకులని ఢిల్లీకి పిలిచారు. మీకు ఐడియా ఉందనుకుంటా, 3.5 years బ్యాక్. అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, ప్లస్ ఉత్తమ్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, రేణుకా చౌదరి గారు, చిన్నారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు అందరు ఉన్నారు అప్పుడు. చాలా అంత సీనియర్స్, మధుయాషి గౌడు, మన మహేష్ గౌడు, ఇట్లా ఇదంతా సీనియర్ లీడర్స్ అందరు ఉన్నారు ఆ రోజున. సరే, ఆ లోపల అందరూ 3 నిమిషాలు 4 నిమిషాలు మాట్లాడారు. నేను ఒక 15 నిమిషాలు రాహుల్ గాంధీ గారితో మాట్లాడినా, అంటే అందరి ముందే. నేను రాహుల్ గాంధీ గారితో మాట్లాడేటప్పుడు ఆయన ముందు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల గురించి కానీ ఎక్కడ కూడా ఆయన ముందు ఏం మాట్లాడలే. నేను ఆ రోజు రాహుల్ గాంధీ గారికి ఏం చెప్పినంటే, సార్ రాहुल जी, मैं रामनगर राम मंदिर से शुरू हुआ. రామ్నగర్ రామ్ మందిర్ నుంచి ఒక స్టూడెంట్ లీడర్గా నా ప్రయాణం మొదలైంది సంగారెడ్డిలో. वहाँ से शुरू हुआ मेरा. मैं राहुल जी, मैं रामनगर राम मंदिर से शुरू हुआ, वहाँ से दिल्ली आपके घर में अंदर आपके सामने बैठा हूँ. రామ్నగర్ రామ్ మందిర్ నుంచి ప్రయాణమైన ఒక జగ్గారెడ్డి ఈరోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి ఇంట్లో మీ ముందు కూర్చున్నా. ఇది జగ్గారెడ్డి లైఫ్.
ఎక్కడ సంగారెడ్డి, ఎక్కడ రామ్నగరు, ఎక్కడ రామ్ మందిరు, ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ రాహుల్ గాంధీ అని ఇంకో మాట అన్నా. राहुल जी मेरे को कई एक दिन आपके सामने ऐसा बैठ के बात करने के लिए मैं ट्राई किया, मैं यहाँ सक्सेस हुआ. మీతోటి మీ ముందు కూర్చోవాలి, మీతోటి నాకు పరిచయాలు నన్ను మీరు గుర్తుపట్టాలి. అది నాకు ఒక కోరిక ఉండే, అది నేను రీచ్ అయినా అని చెప్పిన. రీచ్ అయినా అని చెప్పిన. ఆయన వింటున్నాడు. వింటూ రాహుల్ जी एक बात बोलना चाह रहा हूं అన్నా. బోలియే అన్నాడు ఆయన. నా పక్కకు చిన్నారెడ్డి గారు ఉన్నారు, పక్కకు వాళ్ళంతా అట్లా ఉన్నారు. అందరు నన్నే చూస్తున్నారు, వీడు ఏం చెప్తాడు ఏం కథ అని చెప్పి. एक बात मैं बोल सकता हूं राहुल जी, जो राहुल जी का खानदान जो भी है इस देश के जो लीडरशिप है, जो कांग्रेस लीडरशिप है, राहुल जी कोई भी पार्टी प्राइम मिनिस्टर बनेंगे, जब तक प्राइम मिनिस्टर रहता है, जब तक कि ये दुनिया उनको रिकॉग्नाइज करती है. అంటే ఏ పార్టీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా ఆ పార్టీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నంతసేపే ఈ దేశ ప్రజలకు గుర్తుపడతారు. जो भी पार्टी के प्राइम मिनिस्टर उतर जाने के बाद उनको भूल जाते हैं. मगर राहुल जी आपका वैसा नहीं, आपका खानदान का आज भी ये देश में ఈ రోజు కూడా ఈ దేశంలో మహాత్మా గాంధీ తర్వాత మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ అండ్ టాప్ ఇందిరా గాంधी అండ్ రాజీవ్ గాంधी, प्रेसिडेंट सोनिया जी, राहुल जी, प्रियंका जी. राहुल जी आप प्रधानमंत्री कुर्सी का जरूरत नहीं है. जिसका కుర్చీ पे बैठता है उसका ही इज्जत ज्यादा देते. ఎవరైతే ఎక్కువ కుర్చీలో కూర్చుంటారో వాళ్ళకి గౌరవం ఎక్కువ ఇస్తారు. राहुल जी आप कुर्सी से इज्जत नहीं है आपको, आपका ब्लड, आपका खानदानी आपका इज्जत है అని చెప్పిన. ఇదే చెప్పిన ఆయనకు. మీకు ప్రధానమంత్రి పోస్ట్తో సంబంధం లేదు. మీకు आप प्रधानमंत्री का पोस्ट से नहीं है. आपका खानदानी कुर्बानी, आपका खानदानी कुर्बानी जो सैक्रिफाइस किया वही निशानी है ये देश में. कोई पार्टी प्राइम मिनिस्टर आता है जाता है, आप प्राइम मिनिस्टर बनो मत बनो, आपका निशानी ये जमीन, देश की जमीन पे ऊपर रहता, वही आपका निशानी है రాహుల్ జీ అని చెప్పి ఇదే మాట చెప్పిన రాహుల్ గాంధీకి. ఆడ కూర్చున్న వాళ్ళు అనుకుంటారు వీడు ఏం చెప్తున్నాడు, వీడు బయటనేమో దుంకులాడి వీడేమో సపోర్ట్ చేస్తలేడు, ఉంటుంది కదా. ఇదంతా వింటున్నాడు ఆయన. ఇక రాహుల్ గాంధీ సుండ్రే, రాహుల్ జీ సుండ్రే పూరే. కొన్ని నీళ్ళు ఏంట్రా నేను. राहुल जी सुन रहे, सुन के आपका कौन सा क्षेत्र में काम किया అంటే చెప్పిన. నేను ఇట్లా పని చేసిన, ఇక ఆ డీటెయిల్లో కొద్దిగా బాగుండదు కదా, ఎందుకంటే వేరే వచ్చేసినాయి. అంతా అయిపోయినాక రాహుల్ గాంధీ గారు అందరికి లేచినాక పక్కకు మాణిక్ ఠాకూర్ ఉండే, నన్ను పిలిచిండు. జగ్గారెడ్డి ఏ కామ్ కర్ సక్తే క్యా సాబ్ అన్నాడు. నేను 15 నిమిషాలు మాట్లాడినా, విన్నాడు. సాబ్ బోలో సాబ్ అన్నా. अगर आपको किसी के ऊपर गुस्सा आए तो
కాంగ్రెస్ పార్టీ మే నీకు కాంగ్రెస్ పార్టీలో ఎవరి మీద కోపం వస్తే బయట తిట్టకు, నువ్వు ఢిల్లీకి రా, నాకు వచ్చి నా ముందు తిట్టు అని చెప్పిండు ఆయన. నిజంగా ఇది అబద్ధం కాదు. పక్కకు మాణిక్ ఠాకూర్ ఉన్నాడు. अगर आपको गुस्सा है तो अगर राहुल गांधी मर्चिपोइंट राहुल जी भी भूल गए होंगे. राहुल जी बोले भाई आपको अगर किसी के ऊपर गुस्सा है तो सीधा दिल्ली आओ, मैं अपार्टमेंट देता हूँ, मेरे सामने आके वो तुम्हारा गुस्सा क्या बोलना चाह मेरे सामने बोलो, मगर मीडिया के सामने मत बोलो అన్నాడు ఆయన. మీడియా ముందు అనకు, కోపం వస్తే నువ్వు నా దగ్గరికి రా, నా ముందు ఏమంటావాను నువ్వు అని. అందుకే నేను చెప్పాలనుకున్నా ఏదన్నా, అందుకే ఆ 3.5 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు నేను బయట రాహుల్ గాంధీ అన్న మాటకు నేను ఇచ్చిన మాట కట్టుబడి నేను ఇప్పటిదాకా ఎవరి విషయాలు కానీ ఏ విషయాలు కానీ బయట కూడా మాట్లాడతలేను. ఈ జూలైలో మాట్లాడుతున్నా కాబట్టి ఈ వివరణ ఇచ్చిన నీకు. అరే జగ్గారెడ్డి మాట ఏదో చెప్తాన్నాడు 30 తారీఖు లోపల, మరి ఏం చెప్తలేడు, మాట తప్పిండా? నేను మర్చిపోతే మీరు యాడ్ చేసారు. ఓకే, మీడియా గుడ్ యాక్టివ్ ఉన్నది, యాడ్ చేసారు. కానీ జగ్గారెడ్డి 30 లోపల మాట్లాడుతున్న మాట ఏమైంది అని మీరు యాడ్ చేశారు. నా మాట మీద నేనున్నా, కానీ ఇక్కడ ఏముంది, मैं राहुल जी को बात दिया 3.5 साल बाहर बात नहीं करा, अभी करता నేను ఏదైనా మాట్లాడేది ఉంటే ఇక తప్పదు మాట్లాడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా నేను బయట మాట్లాడాలంటే ఫస్ట్ ఢిల్లీ ట్రైన్ ఎక్కి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గారికి ముందు చెప్పిన తర్వాతనే మీడియా ముందు మాట్లాడతా. अगर कुछ मैं बाहर बोलना चाह रहा आने का दिन आने का है तो सीधा ट्रेन चढ़ता हूँ, दिल्ली जाऊँगा, राहुल जी अपार्टमेंट 15 दिन 1 महीना रह के अपार्टमेंट लेके बात करने के बाद आके बात करता हूँ. जब तक बाहर बात करने का नो चांस. అప్పటిదాకా బయట మాట్లాడా. క్లారిటీ వచ్చిందా? ఓకే రైట్. ఇది అయిపోయిందిగా.